దేవుని పర్వతం అని దేనికి పేరు? మీ ఆప్షన్స్: సీనాయి పర్వతం, హోరేబు పర్వతం, మోరియా పర్వతం. సరైన జవాబు హోరేబు పర్వతం. సిరియనుల గుడారాలను దోచుకున్నది ఎవరు? మీ ఆప్షన్స్: ఏలియా, ఇశ్రాయేలీయులు, కుష్టువారు. సరైన జవాబు కుష్టువారు. మోషే తనకు ఏమి చూపించమని దేవుణ్ణి అడిగాడు? మీ ఆప్షన్స్: దేవుని ముఖం, దేవుని శక్తి, దేవుని మహిమను. సరైన జవాబు దేవుని మహిమను. నేను వెడలిపోవుకాలము సమీపమైయున్నది అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: మోషే, పౌలు, యేసుక్రీస్తు. సరైన జవాబు పౌలు. దావీదు సౌలును రెండవసారి ఎక్కడ విడిచిపెట్టాడు? మీ ఆప్షన్స్: గుహలో, గిల్బోవా పర్వతం మీద, గుడారంలో ఉన్నప్పుడు. సరైన జవాబు గుడారంలో ఉన్నప్పుడు. బైబిల్లో దానియేలు సేవ చేసిన చివరి రాజు ఎవరు? మీ ఆప్షన్స్: కోరేషు, దర్యావేషు, బెల్షస్సరు. సరైన జవాబు దర్యావేషు. రక్తస్రావం గల స్త్రీ ఎన్ని సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడింది? మీ ఆప్షన్స్: 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. సరైన జవాబు 12 సంవత్సరాలు. దేవదూత నుండి తీసుకున్న చిన్న పుస్తకాన్ని యోహాను ఏమి చేశాడు? మీ ఆప్షన్స్: చదివాడు, తిన్నాడు, తగలపెట్టాడు. సరైన జవాబు తిన్నాడు. కోల్పోయిన నాణెం యొక్క ఉపమానంలో ఆ స్త్రీ వద్ద ఎన్ని వెండి నాణేలు ఉన్నాయి? మీ ఆప్షన్స్: 5, 10, 20. సరైన జవాబు 10. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు బయటకు రావడం సందర్భంగా ఏ పండుగ చేస్తారు? మీ ఆప్షన్స్: పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, గుడారాల పండుగ. సరైన జవాబు పులియని రొట్టెల పండుగ. సమూయేలు ఇశ్రాయేలీయులకు ఎలా వ్యవహరించాడు? మీ ఆప్షన్స్: న్యాయాధిపతి మరియు ఆధ్యాత్మిక నాయకుడు, ప్రధాన యాజకుడు, రాజు. సరైన జవాబు న్యాయాధిపతి మరియు ఆధ్యాత్మిక నాయకుడు. ఏ అధికారి స్వార్థపూరితంగా వ్యవహరించి పౌలును బంధకముల నుండి విడిపించలేదు? మీ ఆప్షన్స్: ఫేలిక్సు, ఫేస్తు, అగ్రిప్ప. సరైన జవాబు ఫేలిక్సు. రెహబాము రాజుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? మీ ఆప్షన్స్: 26, 42, 88. సరైన జవాబు 28. రూతు బోయజును మొదటిసారిగా ఎక్కడ కలిసింది? మీ ఆప్షన్స్: పండుగలో, మార్కెట్లో, పొలంలో పరిగ ఏరుకునేటప్పుడు. ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.